India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hitech's Charminar. Medicover Women and Child Hospital. హైదరాబాద్లో రెగ్యులర్గా చాలా ఎక్స్పోలు జరుగుతాయి. లైక్ శారీ ఎక్స్పో కావచ్చు, ఫర్నిచర్ ఎక్స్పోస్, ఇలా రెగ్యులర్గా చాలా జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం కొత్తగా పెట్ ఎక్స్పో జరుగుతుంది. ఈ పెట్ ఎక్స్పోలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు అక్కడ, అండ్ పెట్స్ని తీసుకురావచ్చా, అక్కడ ప్రాసెస్ ఏంటి అనే విషయం మన లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇట్స్ వండర్ఫుల్. బాగా అనిపిస్తుంది. పీపుల్స్ ప్లాజాలో పెట్ కార్నివాల్ షో నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. రకరకాల పెట్స్ మనకు బయట కనిపించిన ఏవైతే పెట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఎక్స్పో ఏర్పాటు చేశారు. వీటిని చూడడానికి పెద్ద ఎత్తున నగర ప్రజలు తరలి వస్తున్నారు. అండ్ ఈ 2-3 డేస్ వీకెండ్స్ కావడంతో పెద్ద ఎత్తున వచ్చి చూసి వెళ్తున్నారు. మనం రెగ్యులర్గా మూవీస్ కావచ్చు, టీవీలలో చూస్తాం. సో ఈసారి మనకు కళ్ళకు ఎదురుగా పెట్టడంతో ఎక్కువ మంది వచ్చి వీటిని చూసి వెళ్ళిపోతున్నారు. వాటితో ఫోటోలో బంధించుకొని చాలామంది వెళ్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. సో మొత్తం పీపుల్స్ ప్లాజాలో ఉన్న ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని పెట్టారు. నిన్న ఈరోజు 2 రోజుల పాటు ఈ పెట్ షోని నిర్వహించారు. లాస్ట్ చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేశారు. సో మొత్తం ఫ్యామిలీతో కలిసి వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో కలిసి పిల్లలకు వాటి అవి జంతువులు ఏంటివి, వాటి పేర్లు ఇవన్నీ చెప్పి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనకు అన్ని రకాల పెట్స్ మనం కనిపిస్తుంది. సో ప్రస్తుతం మొత్తం కూడా ప్రజలతో ఎవరైతే పబ్లిక్ ఉంటారో పబ్లిక్తో నిండిపోయిన పరిస్థితి మన వీడియోస్లో చూసుకోవచ్చు. రకరకాల జంతువులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పోలో పెట్టారు. వీటిని చూడడానికి నగర ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంది. మన రెగ్యులర్గా ఎక్స్పోలు చూసుకున్నట్లయితే శారీ ఎక్స్పో కావచ్చు, ఫర్నిచర్ ఎక్స్పో, ఇవి మాత్రం ఉంటాయి. కానీ పెట్ ఎక్స్పోలు అనేవి చాలా రేర్గా పెడతారు. సో ఈ పెట్ ఎక్స్పో ఇక్కడ నిర్వహించడంతో 2 రోజుల పాటు అదే వీకెండ్లో నిర్వహించడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చా? బోయిన్పల్లి, ఓల్డ్ బోయిన్పల్లి. ఎలా తెలుసు ఇక్కడ పెట్ షో ఉందని? మా ఫాదర్ తెలుసు. సో ఎలా అనిపిస్తుంది, ఏమేమి చూసావు ఇప్పటివరకు? చాలా బఫెలో సవారీ బాగుండే, ర్యాబిట్స్, మకావ్స్. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు, అప్పుడు వచ్చావా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా? బాగుంది ఎక్స్పీరియన్స్. బాగుంది. సో మనం చూసుకోవచ్చు, అందరూ ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్తున్నారు. సో మొదటిసారి లాస్ట్ ఇయర్ చాలామంది మిస్ అయ్యారు, కానీ ఈసారి రావడంతో ఎక్కువ మంది వచ్చి దీన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 2 రోజుల పాటు ఈ ఎక్స్పో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎక్స్పో అనేది జరుగుతున్నది. సో పెద్ద ఎత్తున ప్రజలకు రీచ్ ఉండడంతో ఎక్కువ మంది వస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హిమాయత్నాథ్. సో చూసారా, ఎలా ఉంది ఎక్స్పో? ప్రవీణ్ అన్న నా కజిన్ అవుతాడు, చికోటి ప్రవీణ్ అన్న. ఎక్స్పో అంటే వండర్ఫుల్. యానిమల్ లవర్స్కి అయితే చాలా ఇష్టపడతారు. సో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు, ఈసారి కండక్ట్ చేశారు, డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ ఏమిటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా చేయలేరు అరేంజ్మెంట్స్, ఈ ఇయర్ బాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇంకోటి ప్రవీణ్ అన్న ఓపికకు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇన్ని యానిమల్స్ మెయింటైన్ చేస్తున్నంటే ఆ ఓపిక చాలా కావాలి. యానిమల్ లవర్ అయితేనే అవుతారు. ఫీడ్బ్యాక్ ఏ విధంగా వస్తుంది మీకు? ఫీడ్బ్యాక్ బాగుందండి, రెస్పాన్స్ బాగుంది పబ్లిక్ది. సో పబ్లిక్ ఏమిటంటే వీళ్ళు ఇంకా ఎక్కువ బ్రీడ్స్ కావాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ కావాలని చెప్పి. మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? ఉంటాయి మ్యాక్సిమం ఇక్కడనే ఒక 30 ఉంటాయి, 30 to 35. అన్ని ఫామ్ హౌస్ లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? అవును, ఫామ్ హౌస్ అన్న పర్సనల్ ఇది. సో ఇస్ ఎక్స్పోజింగ్ టు పబ్లిక్. సో మనం చూసుకోవచ్చు, ఏదైతే చిక్కోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ ఉంటాయో అందులో ఉన్న రకాల జంతువులను ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పో పెట్టారు. సో వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చి వాటిని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. సో ఒకసారి పబ్లిక్ కూడా ఉన్నారు, వాటితో మాట్లాడి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బాచ్పల్లి నుంచి వచ్చి. అవునా? అంటే ఓన్లీ ఇక్కడ పెట్ షో కోసం వచ్చారా? పెట్ షో కోసం వచ్చి. సో ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడికి వచ్చారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? జస్ట్ ఇప్పుడే వచ్చాం, ఇంకా స్టార్ట్. అంటే ఎలా అనిపిస్తుంది? మన రెగ్యులర్గా ఎక్స్పోలు అంటే శారీ ఎక్స్పో, ఫర్నిచర్ ఎక్స్పో, ఈ పెట్ షోలు అనేది చాలా తక్కువగా. సో ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది. ఫ్యామిలీతో కలిసి వచ్చారా? వచ్చి. పిల్లలకు చాలా యూజ్ అవుతుంది ఇది. సో
మనం చూసుకోవచ్చు ఇది వచ్చే జనరేషన్కి చాలా యూజ్ అవుతుంది అండ్ చాలామంది వచ్చి ఎంజాయ్ చేసిన పరిస్థితి చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు వచ్చి ఈ ఎక్స్పోని వచ్చి చూసి అండ్ ఆ జంతువు యొక్క ప్రత్యేకత స్పెషాలిటీ ఎవరైతే ఇక్కడ గైడెన్స్ ఇస్తారో వాళ్ళ ద్వారా తెలుసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి జనరల్గా ఏం తెలీదు. సో ఇప్పుడు వాళ్ళకి దీని గురించి అవగాహన ఏర్పాటు చేసే విధంగా చెప్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బొలపూర్ హౌస్ నుంచి వచ్చి సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది, పిల్ల బాగుంటుంది. సో పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా, మనం రెగ్యులర్గా టీవీలో చూస్తాం. ఇక్కడ లైవ్లో చూసరికి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. సో మనం చూసుకోవచ్చు చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తూ మెయిన్గా చిన్నపిల్లలకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. వాళ్ళు చాలా నేర్చుకోవచ్చు అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తమ ఫోన్లలో వాటిని బంధించుకొని, ఎందుకంటే మనం రెగ్యులర్గా వీటిని చూడలేము, అంతటి అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఉండడంతో ఎక్కువ మంది వస్తున్నారు. ఒకసారి ఇక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో. హలో, హాయ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. సో ఎలా అనిపిస్తుంది మనం రెగ్యులర్గా లైవ్లో ఇప్పుడే చూడడం? ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వండర్ఫుల్. వండర్ఫుల్లా? సో ఫస్ట్ టైమా? అవును, ఇంకేమేమి చూసారు? ఏమేమి రకాలు చూసారు? ఇప్పుడే వచ్చాను. బఫెలోస్ చాలా ఉన్నాయి, హార్సెస్, ఆస్ట్రిచ్ అవన్నీ చూసి ఇంకా ఉన్నాయి, చూడాలి. మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన పరిస్థితి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి వచ్చి వాటిని ఎంజాయ్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. సో చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే అండి, బోరబండ నుంచి వచ్చాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పెట్ షో? చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి వచ్చారా? ఫ్యామిలీతో సో పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది. భయపడుతున్నారు. ఇంకోవైపు చాలా మనము భయం అయితే ఉంటుంది కదా చూస్తుంటే, వీళ్ళు ఏమైనా భయపడుతున్నారు? అస్సలు భయపడతలేరు, అవునా? చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. చెప్పు, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? ఏమేమి చూసావు ఇప్పటి వరకు? అన్ని చూసాం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వచ్చిన వాళ్ళకు ఎలాంటి హార్మ్ఫుల్గా ఎలాంటి ఎఫెక్ట్ జరగకుండా దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ అండ్ ఈ పెట్ షో నిన్న ఈరోజు జరుగుతుంది. సో పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అండ్ ఏవైతే ఫామ్ హౌస్లో ఉంటాయో అవి అన్ని వివిధ రకాల జంతువులన్నీ ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శన పెట్టారు. సో వీటిని చూడడానికి పెద్ద ఎత్తున నగర ప్రజలు వస్తున్నారు. అండ్ రీచ్ కూడా బాగుందని ఒకవైపు నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.